వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఆయన సదస్సు నిర్వహించుకున్న తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంత బర్నింగ్ ఇష్యూలో కార్మికులకు సంఘీభావం తెలపకుండా అక్కడ ప్రైవేటైజేషన్ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్డీఏలో భాగస్వామి కూడా అయినందున దాని విషయం మాట్లాడకుండా ఆ ఇష్యూ మాట్లాడకుండా వెళ్ళి ఋషికొండ ప్యాలెస్ ని చూసి అక్కడ పెచ్చులు ఊడిపోయే అది అనటం అనేటువంటిది పెద్ద సమంజసంగా లేదు అని కొంత అసంతృప్తి వెలిబుచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద సిపిఐ నేత రామకృష్ణ గారు. ఆయన స్టీల్ గురించి మాట్లాడమంటే పోయి అదేది ఋషికొండ గురించి మాట్లాడతాడు. ఆడ పెచ్చులు ఊడిపోయినాయి అంటాడు. పెచ్చులు ఊడిపోతే నీ పని అని నేను అడుగుతా అన్న. ఋషికొండలో పెచ్చులు ఊడిపోతే కాదు, దానిపైన ఈఎన్సీలు ఉండరా, సిఈలు ఉండరా, ఆ డిపార్ట్మెంట్ ఉండదా, ఆ తర్వాత దాంట్లో అధికారులు లేరా, వాళ్ళు ఏమైనా చచ్చిపోయినారా, దానికి మంత్రి లేడా, వాళ్ళు చూసుకుంటారు కదా. నీవు చూడాల్సిన పని చూడు. నీకు ఇచ్చిన ఇదేంటి, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, ఇది వదిలిపెట్టి దానికి పోయినావు నీవు. కాబట్టి ఏమంటే పక్కాగా డైవర్షన్ టాక్టిక్స్, పక్కాగా దాన్ని డైవర్ట్ చేయడం. పైగా ఇప్పుడు ఎవరో మన మీడియా మిత్రులు అన్నారు దాన్ని మెంటల్ హాస్పిటల్కి ఇవ్వాలని. మరి నిజంగా చెప్తాను, రిషికొండ బిల్డింగ్స్ మెంటల్ ఆసుపత్రికి ఇస్తే ఈ ప్రభుత్వానికి కూడా మెంటల్ వచ్చిందని అనుకుంటారు.